అండ్ ఈ కొన్ని రోజుల్లో నాకొకటైతే అర్థమైంది, ప్రతి కథకి మలుపులు చాలా ఉంటాయి. అండ్ నర్మదా ఆంటీకి గతం గుర్తొచ్చేంత వరకు మనం ఆవిడ కథలో నిజమేంటో తెలుసుకోలేము. అందుకనే నా వరకు ఆవిడ పాత నర్మదా ఆంటీనే. అది కూడా మనకెప్పుడు సహాయం చేసిన ఆంటీనే. మనల్ని తన పిల్లల కంటే ఎక్కువ ప్రేమించారు. చూడు శైలజ, నాకు తెలిసి నువ్వు కూడా నర్మదకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడం మంచిదే. నిజానికి నాకు తన గురించి తెలిసినంత వరకు తనెవర్నీ హత్య అయితే చేయించలేదు. అరే, తన ఇంట్లో అడుగు కూడా చూసి వేసేది చీమలెక్కడ చచ్చిపోతాయా అని. వీరేంద్ర చెప్పేది నిజమే. నేను ఎన్నో ఏళ్ల క్రితమే ఈ గొప్ప వ్యక్తిని వదిలేసుండాల్సింది. అన్నయ్య, ఇదంతా వింటుంటే ఎలా అనిపిస్తుందంటే గుండెలో నుంచి భారం దిగిపోయినట్టుగా. ఎన్నేళ్ల నుంచి అమ్మ మీద ద్వేషాన్ని నింపుకున్నాం కదా, అది పోయిన తర్వాత ఎందుకు ఇలా అనిపిస్తుందో తెలీదు, కానీ నాకు ఈ ఉన్నది ఎవరో కూడా తెలియదేమో అనిపిస్తుంది. నాకు కూడా ఇలానే అనిపిస్తుంది ఉన్నాయి. కానీ మెల్లమెల్లగా మనకి ఈ నిజంతో బతకడం అలవాటు అయిపోతుంది కూడా. మనకు కూడా సంతోషాలు పొందే హక్కు ఉంది కదా. మనం చాలా పొరపడ్డాం కదన్నయ్య, మనం చాలా తప్పుగా అనుకున్నాం. అవునున్నాయి. ఇప్పుడు మనం ఆ క్షణాలన్నిటినీ తిరిగి పొందడానికి ప్రయత్నిద్దాం. మనం పోగొట్టుకున్న క్షణాలన్నీ. ధ్రువ్, నేను అస్సలు అనుకోవటం లేదు ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ కారణంగా నీ రిలేషన్స్ నువ్వు దూరం చేసుకుంటావని. ఇంతకు ముందు కూడా మనం ఒకసారి మన బాధను తగ్గించుకోవడానికి నిజం తెలుసుకోకుండా అందుకొకరు నేరస్తులుగా నిలబెట్టేశాం కదా. కాబట్టి మళ్ళీ అదే తప్పుని మనం చేయొద్దు. ఉన్నతి, అన్నీ చాలా తొందరగా జరిగిపోయేసరికి నాకేమైనా ఆలోచించడానికి ఛాన్సే దొరకలేదు. నేను నిన్ను ఏదైతే అన్నానో అందుకు ఐఎమ్ రియల్లీ వెరీ సారీ ఉన్నతి. ప్లీజ్ నన్ను క్షమించు. రేఖ ఎన్నో ఏళ్ల నాటి నిజాన్ని గుట్టు విప్పి నాకు ఇంకా సమస్యలు పెంచేసింది. ఏదో ఒకటి ఆలోచించి తీరాలి శైలజ. నువ్విప్పుడేం చేస్తావు?